okay. Ready. God. 1, 2, 3 start. అందరికి ఉన్న ఒకటే ప్రాబ్లం, పెళ్ళెప్పుడు. ఆడదానికి శత్రువు బాబీ. I have serious issues with this topic. ఒక బ్లౌజ్ వేసుకొని జస్ట్ హాఫ్ సారీ వేసుకుంటే అది కూడా ఇప్పేసి చూపించేసి లైక్ లిటరలీ ఎవరి నుంచి వస్తుంది కామెంట్ దండం ఎందుకు ఆళ్ళల్లా తయారవుతున్నావు? అది కాదు కామెంట్, నువ్వు మొదలు అయ్యావా, నువ్వు మొదలు పెట్టావా? అమ్మాయిలు కూడా ఫ్యామిలీని టేక్ కేర్ చేయగలరు, మరి అట్లాంటప్పుడు అబ్బాయిలు కూడా భారం అవ్వాలి కదా. వై అమ్మాయిలు మాత్రమే భారం అవుతారు? ఈవినింగ్ టైమ్ లో నేను ఫ్రెండ్స్ తో పాటు పార్టీకి వెళ్తా, కరెక్ట్. లైక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వన్ థింగ్ ఇస్ కరెక్ట్. మళ్ళీ ఇదే మోగోళ్ళు వేరే పేజీ అమ్మాయిల పేజీలకి వెళ్ళి సబ్స్క్రిప్షన్ అమౌంట్ కట్టి మరీ చూస్తారు. అబ్బాయిని కూర్చోబెట్టుకుని అమ్మాయి నచ్చిందా, అమ్మాయి బాగుందా అని అడిగేవాడు, సేమ్ ఆపోజిట్ లో ఉన్న అమ్మాయిని కూడా అబ్బాయే నచ్చాడా, చేసుకోవటానికి నీకు ఓకే అని కూడా తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే గోడను ముట్టుకుంటే గోడకు కూడా నీళ్ళు పోయడం, వాళ్ళకి బట్టలు ఇవ్వాలంటే ఒక కట్టను తీసుకొని బట్టలు ఇవ్వడం, తినాలంటే ప్లేట్ ని ఇలా పడేయడం బికాస్ దే కాంట్ అన్టచబిలిటీ. అది ఎలా యూస్ చేయాలి, ఎన్ని అవర్స్ యూస్ చేయాలి, ఎలా వాష్ చేయాలి, ఎవ్రీథింగ్ రా ప్రతిదీ చెప్తే నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ కూడా చెప్పాలి. హలో పీపుల్, నా పక్కన ఎవరున్నారో తెలుసా? భవిష్య. హలో బ్యూటిఫుల్ పీపుల్, ఈ రోజు మనతో ఉన్నారు ప్రణవి అనకలి. ఫస్ట్ టైం కరెక్ట్ గా ప్రొనౌన్స్ చేసింది అనకలి అని, లేదంటే దానికి ఏదో ఒక వంక చెప్పేస్తూ ఉంటది. సో మేమిద్దరం కలిసి ఈ రోజు డీకోడెడ్ కి మీ అందరినీ వెల్కమ్ చేస్తున్నాము. సో మీలో చాలా మందికి ఈ ఇద్దరు అమ్మాయిలు వాగే అమ్మాయిలు, వీళ్ళిద్దరు కలిసి కూర్చొని ఏం చేస్తున్నా అని అనుకోవచ్చు. బేసిక్ గా మేము ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ డీకోడ్ చేయనీకే మీ ముందుకు వచ్చేసాం. సో ఈ రోజు డాష్ డీకోడెడ్ అని ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేయనీకి ట్రై చేద్దాం. ఫస్ట్ ఈ రోజు బేసిక్ గా టాపిక్ ఏంటిదంటే, మేమిద్దరం అమ్మాయిలం కాబట్టి అమ్మాయిల గురించే మాట్లాడుకుందామని డిసైడ్ అయిపోయాం డెఫినెట్ గా. సో ఈ రోజు మనం ఆ డాష్ లో ఏం ఫిల్ చేయబోతున్నాం అంటే, అమ్మాయిల నుంచి ఎక్స్పెక్ట్ చేస్తూ ఒక స్టాండర్డ్ అనేది మనకి మార్క్ చేసి పెట్టారు కదా, దాని గురించి ఈ రోజు మనం మాట్లాడబోతున్నాం. నేనే ఫస్ట్ రేజ్ చేస్తాను బికాస్ నాకు ఇలాంటి ఇష్యూస్ మీద బాగా ఒపీనియన్స్ ఉంటాయి అండ్ ఐ ఫేస్డ్ ఇట్ అ లాట్ మోర్. అండ్ డెఫినెట్ గా భవిష్య కూడా త్రూ హర్ లైఫ్ జర్నీ ఫేస్ చేసే ఉంటుంది. ఈ సొసైటీ మన మీద ఎక్స్పెక్టేషన్స్ రుద్దడం అనేది నాకు అస్సలకి నచ్చదు. అంటే ఈ ఏజ్ వరకే చదువుకోవాలి, ఇదే చదువుకోవాలి, ఇలాంటి బట్టలు వేసుకోవాలి, ఒక మంచి డాటర్ ఇన్ లా అవ్వాలి, అంటే ఒక ఇంటికి వెళ్ళి మంచి కోడలు అవ్వాలి. అది కాకుండా వరల్డ్ లో చేయనికి ఇంకా చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇప్పుడు 28 years. అందరికి ఉన్న ఒకటే ప్రాబ్లం, పెళ్ళెప్పుడు. ఒకవేళ ఆ పెళ్లి ప్రాపర్ గా నడవకపోయింది అనుకో, నువ్వే ఏదో ఒకటి చేసినావు అందుకే పెళ్లి నడవలేదు అని అంటారు, రైట్? సో నీ ఒపీనియన్ ఏంటి దీని గురించి భవిష్య? యాక్చువల్లీ దట్స్ ట్రూ. బేసికలీ నువ్వు 28 అంటున్నావు, నాకు 23 చంపుతారు నన్ను. పెళ్ళెప్పుడు. అండ్ పీపుల్ విల్ జడ్జ్ అకార్డింగ్ టు యువర్ బాడీ స్టైల్. నువ్వు చిన్నగా కనిపించా అంటే నువ్వు చిన్నపిల్ల అయిపోతావు, నువ్వు కొంచెం హైట్ ఉండి కొంచెం బాడీ వెయిట్ గెయిన్ అవ్వగానే నువ్వు పెద్ద పిల్ల అయిపోతావు. ఓకే, డిపెండ్ ఆన్ బాడీ ఫ్యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పీపుల్ నేను జడ్జ్ చేస్తారు. అలా కూడా పెళ్ళెప్పుడు ఏంటి అని కూడా అప్పుడు కూడా అడుగుతారు. ఈ మధ్య ఈ జనరేషన్ లో పిల్లలు పెద్దోళ్ళలాగా కనిపిస్తారు. 2000 కి ముందు బోర్న్ అయిన వాళ్ళందరూ పిల్లల్లాగా కనిపిస్తున్నారు. అంటే నాకు నేను కొంచెం కాంప్లిమెంట్ ఇచ్చుకుంటున్నాను. బట్ ద ఫ్యాక్ట్ ఇస్, మ్యారేజ్ ఒక్కటే మన లైఫ్ లో ఎజెండా కాదు కదా. స్టిల్ హైదరాబాద్ లో మనం మెట్రో సిటీస్ లో ఉండి కూడా స్టిల్ వీ హ్యావ్ దిస్ ప్రాబ్లం. మన ఇంట్లలోనే రిలేటివ్స్ మన పేరెంట్స్ ని అడగడం, ఇంకా పెళ్ళెప్పుడు, అమ్మాయిని ఎన్ని రోజులు ఇంట్లో కూర్చోబెట్టుకుంటావు అంటే అమ్మాయి భారం అయిపోయిందా? ఐ డోంట్ అండర్స్టాండ్. సో ఊర్లల్లో ఇంకెంత ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉండొచ్చు 18 years, బిలో 18 years కి. నాకు ఈ పాయింట్ అసలు ఎప్పుడూ నచ్చదు ఫ్రమ్ ది బిగినింగ్ ఆఫ్ మై లైఫ్. అమ్మాయి పుట్టింది ఆర్ అమ్మాయికి పెళ్లి చేసి పంపించాలి, ఇదంతా ఒక భారంలో చూస్తారు, ఎస్పెషల్లీ ఇండియన్ పేరెంట్స్. అయ్యో ఇప్పుడు అమ్మాయి పుట్టిందా, దాన్ని పెంచాలి, దానికి ఒకటి నుంచి పెళ్లి చేయాలి, ఒకటి నుంచి పెళ్లి అనేది ఒక పెద్ద భారంలా ఫీల్ అవుతారు. అండ్ దట్ వర్డ్ ఏదైతే ఉందో, వై నాట్ అబ్బాయిలు? సి ఈ జనరేషన్ అమ్మాయిలు, ముఖ్యంగా నేను ఆర్ నువ్వు, వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీస్ కదా. సో అమ్మాయిలు కూడా ఫ్యామిలీని టేక్ కేర్ చేయగలరు.
మరి Definitely. అట్లాంటప్పుడు అబ్బాయిలు కూడా భారం అవ్వాలి కదా, వై అమ్మాయిలు మాత్రమే భారం అవుతారు? అది కరెక్ట్. ఓకే, ఈ క్వశ్చన్ ఎప్పుడు రేజ్ అవ్వదు. అబ్బాయిలకి ఉన్న ప్రివిలేజ్ అమ్మాయిలకి లేదు. అండ్ ఏ తప్పైనా సరే అమ్మాయి మీదనే ఫస్ట్ పడుతుంది తప్పించి అబ్బాయి మీద ఎప్పుడూ పడదు. అమ్మాయిని పంపించనీకే కోట్లు కోట్లు లక్షలు లక్షలు ఇచ్చి మరీ పంపిస్తున్నారు. ఆ అమ్మాయికి ఇష్టమా లేదా అనేది మాత్రం ఎవ్వరూ ఆలోచించట్లేదు. ఎవ్వడు అడగడు. అప్పటి వరకు ఒక రిలేషన్ లో ఉండి కూడా అరే కట్నం వస్తుంది, డౌరీ వస్తుందనో, లేదు అంటే ఓకే ఏజ్ వచ్చింది కదా చేసేసుకుందామని వాళ్ళ నీడ్స్ కోసం పెళ్లి చేసేసుకుంటారు. వాళ్ళు రెడీగా ఉంటారు పెళ్లి అంతేగాని అమ్మాయికి ఇష్టం ఉందా పెళ్లి చేసుకోవటం ఆ పాయింట్ ఆఫ్ టైం కి, లేదా తనేం ఫేస్ చేస్తుంది, తను ఇన్ఫాక్ట్ అప్పటి వరకు ఉంటే రిలేషన్స్ లో ఉందా, తన బ్యాక్ స్టోరీ ఏం నడుస్తుంది, ఇదేమి ఎవ్వడు అడగదు. నాకు ఇక్కడ ఒక పాయింట్ ఏంటిదంటే భవి, మన ఇద్దరం అమ్మాయిలం కాబట్టి మనకు కూడా ఆ ఫీలింగ్ తెలుసు. మ్యారేజ్ అంటే ఎంత భయం అవుతుందో, ఆ రెస్పాన్సిబిలిటీస్ కూడా అన్నీ ఉంటాయి. ఇప్పుడు ఒక 18 years అమ్మాయి లేదంటే అండర్ ఏజ్ మైనర్ అమ్మాయిని పెళ్లి చేసి పంపిస్తారు. అమ్మాయికి ఇల్లుని ఎలా చూసుకోవాలి, వంట ఎలా చేయాలి, ఆ మ్యారేజ్ ని ఎలా మేనేజ్ చేయాలి, హ్యాండిల్ చేయాలి, ఏ ఒక్కటి తెలియదు. సో తను యాక్చువల్ గా గ్రో అయ్యే టైంలోనే తనకి పెళ్లి చేసి ఇంకొక ఇంటికి పంపించి తనకి ఆ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తే తను యాక్చువల్ గా 27-28 years వచ్చేసరికి షిల్ బి లైక్ లాస్ట్. అఫ్ కోర్స్ అంత చిన్న ఏజ్ లో పెళ్లి చేయటం పక్కన పెడితే దిల్ గెట్ కిడ్స్ ఆల్సో, పిల్లలు కూడా వచ్చేస్తారు, లైఫ్ అయిపోతుంది. అండ్ దెన్ వాళ్ళకి కరెక్ట్ గా మెచ్యూరిటీ వచ్చి, ఒక అమ్మాయికి మెచ్యూరిటీ, ఐ బిలీవ్ దట్ 23-24 years కి ఒక అమ్మాయి మెచ్యూర్డ్ గా ఆలోచించగలుగుతుంది, సెల్ఫ్ డెసిషన్స్ ఆ పాయింట్ ఆఫ్ టైం కి తీసుకోగలుగుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ టైం తన లైఫ్ లో వచ్చేటప్పటికి తనకు ఆల్రెడీ పిల్లలు ఉంటారు, తనకు ఆల్రెడీ ఒక ఫ్యామిలీ ఉంటుంది. షీ వాంటెడ్ టు లీడ్ హర్ లైఫ్. తను ఏదో చేయాలనుకుంటది లైఫ్ లో, అరే నేను ఇండిపెండెంట్ గా ఉండాలని అనుకోవటము. 27-28 years వచ్చేటప్పటికి ఇప్పుడు ఏవైతే జనరల్ గా జరుగుతున్నాయో లైక్ మ్యారిటల్ అఫైర్స్ కానీ వాట్ ఎవర్, ఆ పాయింట్ ఆఫ్ టైం కి దాంట్లోకి వచ్చేయచ్చు ఆ అమ్మాయి. బికాస్ ఎందుకంటే చాలా చిన్న ఏజ్ లో ఈ ప్రెషర్స్, ఈ మ్యారేజ్, కిడ్స్ ఇవన్నీ చూసి తను ఫెడ్అప్ అయిపోతుంది. We can't blame her. మోర్ దెన్ పార్ట్నర్, వాళ్ళు ఒక సర్వెంట్ లాగా ఫీల్ అవుతారు. బికాస్ ఒక్కసారి పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు మెజారిటీలో 100లో ఇఫ్ ఐ హావ్ టు గివ్ అ పర్సంటేజ్, ఐ థింక్ వెరీ రేర్ జెంటిల్మెన్ లాగా అరే వైఫ్ ఉంది తనని బయటికి తీసుకెళ్ళాలి, వీకెండ్స్ వస్తున్నాయి, పిల్లలు ఉన్నారు, వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలి, చలో ఈ రోజు వండుతుంది కదా నేను కొంచెం హెల్ప్ చేస్తాను. సి ఈక్వలీ నువ్వెంతైతే వర్క్ చేస్తున్నావో ఈక్వల్ దే ఆర్ వర్కింగ్. బట్ జస్ట్ బికాస్ ఆ సొసైటీ ఏదైతే ట్యాగ్ ఇచ్చిందో, ఆడపిల్ల కాబట్టి బట్టలు ఉతకాలి, గిన్నెలు తోమాలి, ఇల్లు ఊడవాలి, తూడవాలి, పిల్లల్ని స్కూల్ పంపించాలి, వచ్చినాక వంట చేయాలి, వాళ్ళ బట్టలు ఐరన్ చేయాలి, దిస్ ఇస్ ఆల్ దాట్ వాళ్ళు క్రియేట్ చేసిన స్టాండర్డ్స్. ఇన్ఫాక్ట్ ఇదంతా కూడా వాళ్ళు వాళ్ళ బర్డన్ తగ్గించుకోవటానికి. ఐ కంప్లీట్లీ అగ్రీ. నా మైండ్ లోకి ఇది ఎప్పుడు రాలేదు, బట్ దట్ ఈస్ సో ట్రూ. నీ పనులు నువ్వు కూడా చేసుకోవచ్చు బ్రో. సి నువ్వు పెళ్లి కాకముందు నువ్వు ఎక్కడన్నా ఉద్యోగం చేస్తుంటే బ్యాచులర్ గా ఉన్నప్పుడు నువ్వు అన్ని పనులు చేసుకున్నాడువి. రేపొద్దు నీకు పెళ్ళయి పెళ్ళం వస్తుంది అంటే తను కూడా వర్కింగ్ ఉమెన్ అయితే, తను కూడా వర్కింగ్ చేస్తూ ఉంటే తనకు కూడా నువ్వు హెల్ప్ చేయి. ఎందుకు ఇప్పుడు నాకు పెళ్ళైపోయింది, నాకు పెళ్ళం వచ్చింది, సో నా పనులన్నీ తను చేస్తుంది అని నువ్వెందుకు అనుకోవాలి? నువ్వు బ్యాచులర్ గా ఉన్నప్పుడు పని చేసుకున్నావు కదా. అది బేసిక్ గా పని కాదు, అవన్నీ సర్వైవల్ స్కిల్స్. బేసిక్ గా వండుకోవడము, బట్టలు ఉతుక్కోవడము, గిన్నెలు దోముకోవడం. బికాస్ మనం ఎక్కడికి వెళ్ళినా ఒక ప్లేస్ లో అవి చెయ్యగలగాలి. అది చెయ్యలేకపోతే లేదు నా భార్య వచ్చే చేస్తుంది, నా అమ్మ వచ్చే చేస్తుంది అంటే యూఆర్ గాన్ బాస్. అంతే. మ్యారేజ్ ముందు అమ్మాయిని పేరెంట్స్ కూర్చోబెట్టుకొని అబ్బాయి నీకు నచ్చాడా లేదా, లేదా నీకు పెళ్లికి రెడీ ఉన్నావా లేదా, కాస్త టైం కావాలా, డెఫినెట్ గా అమ్మాయి కూడా ఒక రీజన్ ఇస్తుంది కదా మమ్మీకి డాడీకి, డాడీ నాకు ఇంకొక 1 year కావాలి లేదా 6 months కావాలి, దాని తర్వాత డెఫినెట్ గా ఎందుకు లేదు. ఐ అగ్రీ విత్ దట్ పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, అబ్బాయిని కూర్చోబెట్టుకుని అమ్మాయి నచ్చిందా, అమ్మాయి బాగుందా అని అడిగేవాడు సేమ్ ఆపోజిట్ లో ఉన్న అమ్మాయిని కూడా అబ్బాయి నచ్చాడా, చేసుకోవటానికి నీకు ఓకే అని కూడా అడగాలి. ఐ జెన్యున్లీ ఫీల్ ఇట్స్ వర్త్ ఆస్కింగ్. ఇప్పుడు ఆడోళ్ళ గురించి మొగోళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి జెండర్ ఈక్వాలిటీ టైం తో పాటు చాలా చేంజ్ అయింది. నేను ఎర్లీగా 10 years బ్యాక్ వెన్ ఐ స్టార్టెడ్ వర్కింగ్, ఆ టైంలో చాలా ఎక్కువనే ఉండే, అంతకుముందు ఇంకా ఎక్కువనే ఉండే. బట్ టైం తో పాటు కాస్త చేంజ్ అవుతుంది. బట్ ఇంకా విలేజెస్ లో బ్యాక్వర్డే ఉంది. మొగోళ్ళు
ఆడోళ్ళు నాట్ ఈవెన్ ఇన్ విలేజెస్, Hmm. సిటీలో కూడా ఉంది. ఉంది 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 దేర్ ఆర్ సమ్ పీపుల్, Hmm. ఎస్పెషల్లీ మెన్. Hmm. నేను ఎందుకు పాయింట్ అవుట్ చేస్తానంటే Hmm. ఒక చిన్న చూపు చూస్తారు. Hmm. ఆడోళ్ళు ఏంటి చేసేది, Hmm. ఎందుకు అవసరమా? అవసరమా, వాళ్ళ పైసలతో బతికేయాలా? దిస్ ఇస్ ద మేజర్ క్వశ్చన్ దట్ మేజర్ క్వశ్చన్. నేను అంటున్నాను బ్రో, నువ్వు సంపాదిస్తున్నాం, నేను సంపాదిస్తున్నాం, ఓకే? Yep. నువ్వు నీ ఫ్యామిలీని చూస్తావు, నేను నా ఫ్యామిలీని చూస్తాను, Yeah. ఓకే? ఏంది డిఫరెన్స్? నథింగ్. అంతే. నాకు జెండర్ ఈక్వాలిటీలో ఎక్కడ కోపం వస్తుంది తెలుసా భవి? దస్ వన్ థింగ్, ఆల్వేస్ పీపుల్ విల్ కాంప్లిమెంట్ మీ, ఆడపిల్లవైనా మొగోళ్ళలాగా రూల్ చేసుకుంటూ వస్తున్నావే. అరే నేను ఆడపిల్లనే, మొగోళ్ళలా కాదు. ఈ మధ్య బాయ్స్ ఇంట్లో కూర్చుంటే అమ్మాయిలు పోయి పని చేస్తున్నారు. అండ్ ముందు జనరేషన్ లో అబ్బాయి పుట్టాలి అని అనుకుంటుండే. ఇప్పుడు అబ్బాయిలు పుట్టి వాళ్ళు పెద్దగా అయిన తర్వాత వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోకుండా ఉంటున్నారు చూడు. దే రియలీ ప్రేజర్స్. అమ్మాయిలే ఉండాలి, ఒక అమ్మాయినైనా పుట్టాలి, అప్పుడు కనీసం అమ్మా నాన్నని చూసుకుంటుంది. ఐ డోంట్ నో ఇది ఎంత మంది అగ్రీ అవుతారో లేదో. ఐ థింక్ ద పీపుల్ విల్ ఓన్లీ నాట్ అగ్రీ, వాళ్ళ ఈగో హర్ట్ అవుతుంది. సొసైటీలో ఎక్కడ చూసినా ఇదే భవి. అమ్మాయికి పెళ్ళై వెళ్ళిపోయినా సరే వాళ్ళ పేరెంట్స్ ని ఎలా చూసుకోవాలి, ఎంతవరకు నేను సపోర్ట్ చేయగలుగుతాను అని అన్ని ఆస్పెక్ట్స్ గా ఆలోచిస్తుంది. కానీ అబ్బాయికి పెళ్ళి అయిపోతే భార్య వచ్చేస్తే, ఓకే నా భార్య అన్నప్పుడు అమ్మాయిలే, ఓకే మనలాంటి ఒక అమ్మాయే. ఇప్పుడు అమ్మాయి చెప్పినంత మాత్రాన డోంట్ లీవ్ యువర్ పేరెంట్స్, ఆఫ్ కోర్స్, రైట్? వాళ్ళు మిమ్మల్ని పెంచినారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటిదంటే అమ్మాయిలది కూడా తప్పు. ఆఫ్ కోర్స్ మన పేరెంట్స్ ని ఎంతైతే ఇంపార్టెంట్ గా చూసుకుంటున్నామో వాళ్ళ పేరెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రాబ్లం బోత్ సైడ్స్. బట్ కానీ ఇక్కడ మెజారిటీ ఎవరు? ఒక అమ్మాయి ఒక ఇల్లు ఇచ్చిపెట్టేసి వచ్చింది కాబట్టి కాస్త కూస్తో మీరు కలిసి ఉండమని నేను అనట్లేదు. వాళ్ళ నీడ్స్ గురించి ఆలోచించండి. వాళ్ళు ఏజ్ అవుతూ పాటు వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతూ ఉంటుంది, వాళ్ళకి ఫుడ్ క్రేవింగ్స్ ఉంటుంది. అప్పుడప్పుడు అలా యాత్రలకు తీసుకెళ్ళండి, దాంట్లోనే ఖుషి అయిపోతారు. లక్షలు స్పెండ్ చేయాలా? బట్ వాట్ దే ఆర్ డూయింగ్? ఒక రూమ్ లో బంధించేస్తున్నారు. ఏదైనా జబ్బు అయితే తగ్గిపోతుంది అంటున్నారు. దట్ ఈస్ నాట్ డన్. బ్యాక్వర్డ్ ఒకవేళ మన పేరెంట్స్ గురించి, ఆ జనరేషన్ గురించి ఆలోచిస్తే సొసైటీ ఏమన్నా అంటే వాళ్ళు వెంటనే ఫీల్ అయిపోవడం, వాళ్ళని వాళ్ళు బంధించుకోవడం, వాళ్ళు చెప్పింది అరే వాళ్ళు అనేసారు కదా ఇది చెయ్యొద్దు అనడం, అలా వాళ్ళ మైండ్ సెట్. బట్ ఇప్పుడు జనరేషన్ లో ఎలా అంటే సొసైటీ మనని ఎంతైతే ఆపుతుందో మనం అంత పుష్ చేసుకుంటే వెళ్తున్నాం కాబట్టి ఆ సొసైటీయే మనకి స్ట్రెంగ్త్ ఇస్తుంది అది ఓవర్కమ్ గానీకే. సో ఇన్ అ వే ఇండైరెక్ట్ గా దే ఆర్ హెల్పింగ్ అస్. బట్ అదేదో కాస్త అర్థం చేసుకుంటే అందరూ హ్యాపీగా ఈక్వల్ ఆపర్చునిటీస్ తోని అందరం ఉంటాం కదా. అది ఎవరు ఆలోచించరు. ఈ మైండ్ సెట్ విల్ నెవర్ చేంజ్. మెనే ఓమెనే డెఫినెట్లీ. అమ్మాయే అబ్బాయి అమ్మాయే, సారీ అమ్మాయి అమ్మాయి కాదు, సారీ అమ్మాయి అబ్బాయే. ఎవరికి వాళ్ళే కో ఎగ్జిస్టెన్స్ ఇస్ రియలీ ఇంపార్టెంట్. దాంతో పాటు సొసైటీలో స్టాండర్డ్స్ డిక్టేట్ చేయడం ఆపేసేయండి. ఈ టైం కల్లా ఇంటికి వచ్చేసేయాలి, రోడ్ మీద ఈ బట్టలు వేసుకొని నడవద్దు. వాట్ సీరియస్లీ? జస్ట్ బవి ఇమాజిన్, ఓకే ఒక నార్మల్ బ్లౌజ్ వేసుకుంటే ఆడదానికే శత్రువు బవి. ఐ హావ్ సీరియస్ ఇష్యూస్ విత్ దిస్ టాపిక్. ఐఎమ్ లైక్ లిటరలీ నువ్వు బీప్ వేసుకుంటావు ఏం వేసుకుంటావు నీ ఇష్టం. లిటరలీ ఒక బ్లౌజ్ వేసుకొని జస్ట్ హాఫ్ సారీ వేసుకుంటే అది కూడా ఇప్పేసి చూపించేసి లైక్ లిటరలీ. అండ్ ఎవరి నుంచి వస్తుంది కామెంట్? దండం అయిపోయింది కదా బాస్, నువ్వు నా ఫోటో మీద నా క్యారెక్టర్ గురించి జస్ట్ బికాస్ నీకు నచ్చలేదని, నీ ఈగో సాటిస్ఫై కాలేదు అని నువ్వు కామెంట్ చేసేస్తావు. ఇంకో విషయం తెలుసా, వాళ్ళు నేను ఫాలో చేస్తూ ఉండరు, చెయ్యరు. ర్యాండమ్ గా ఒక రీల్ వాళ్ళ పేజ్ లోకి వెళ్ళింది అంతే. బట్ నాకు ఈ ఇష్యూతో చాలా అంటే చాలా రిలేటబుల్ ఉంది. నాకు నచ్చితే నేను చీర కట్టుకుంటా, నచ్చలేదు నేను జీన్స్ అండ్ షర్ట్ వేసుకుంటా, ఓకే దిస్ ఈస్ మై కంఫర్ట్. కానీ చీర కట్టుకున్నప్పుడు అరే అందంగా ఉన్నావు దేవత అంటారు. ఈ మధ్య అది కూడా అంటలేరు భవి, దాంట్లో కూడా వెతులాడుతుర్రు అంటారు. వేరేస్ వెంటనే వెస్ట్రన్ పిక్ ది పెట్టంగానే నువ్వెందుకు ఆళ్ళల్లా తయారవుతున్నావు? అది కాదు కామెంట్, నువ్వు మొదలు పెట్టావా? ఎవరెవరు మొదలు పెట్టిరు? మీకు ఇంక ఇదే నా లిస్ట్ రాసుకోవడం. వాట్ ఈస్ మొదలు పెట్టడం? అది మా రైట్. మేము ఎలాగన్నా డ్రెస్అప్ చేసుకుంటాం, అది మా ఇష్టం, మా కంఫర్టబిలిటీ, మా మూడ్ ఎలా ఉంటది, మా సిచ్యువేషన్ ఎలా ఉంటది, మేము డ్రెస్ చేసుకుంటాం, అది మా ఇష్టం. ఎవడో మొదలు పెట్టడం ఏంటి?
యా ఇప్పుడు నీకు ఫ్రాక్ వేసుకోవాలని ఉందిరా, నువ్వు వేసుకున్నావు, అంతే. నాకు జీన్స్ వేసుకోవాలని ఉంది, నేను వేసుకున్నా. షో కోసమా ఇంకోటని వేసుకోవాలా, నాకు ఇది వేసుకోవాలని ఉంది, నేను వేసుకున్నా. కంఫర్ట్ అంతే. అంతేగాని ఆడేదో చేశాడు, ఈడేదో చేశాడు, ఆడు మొదలు పెట్టాడు, ఈడు మొదలు పెట్టాడు అని మనం చెయ్యం కదా. అస్సలకి అంత సీన్ లేదు. ఐ హేట్ దిస్ కామెంట్. యు నో వాట్, ఈ జస్ట్ బికాస్ బట్టల వల్ల లేదా బట్టల వల్ల, మనం చేసే జాబ్ వల్ల, మనకున్న హ్యాబిట్స్ వల్ల, అంటే అమ్మాయి స్విమ్మింగ్ పోతుంది అనుకో, స్విమ్ సూట్ వేసుకుంది అనుకో, అది క్యారెక్టర్లెస్. ఈ ఈవినింగ్ టైమ్ లో నేను ఫ్రెండ్స్ తో పాటు పార్టీకి వెళ్తా, క్యారెక్టర్లెస్. లైక్ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ వన్ థింగ్ ఇస్ క్యారెక్టర్లెస్. లైక్ సీరియస్లీ, ఒకవేళ మన ఇంట్లో కూడా సొసైటీ మైండ్ సెట్ లాగా, నువ్వు అమ్మాయివి స్లీవ్లెస్ వేసుకోవద్దు, నువ్వు అమ్మాయివి నీకన్నా కిందికి వేసుకోవద్దు, ఇలాంటివి చెప్పుంటే డెఫినెట్ గా అది కూడా మనకి ఇంకా బంధించినట్టు అయిపోద్ది. కానీ మన ఫ్యామిలీ మన మీద నమ్మి మనకు ఆ ట్రస్ట్ ఇచ్చినప్పుడు డెఫినెట్ గా మనం అమ్మాయిలో నా ట్రస్ట్ బ్రేక్ చేయం కదా. ఇంటి నుంచే కదా మనం బయటికి వెళ్తున్నాం. మనం వేసుకున్న డ్రెస్ మన ఫ్యామిలీకి అప్రూవ్డ్ అంటే బయట దునియాకి ఏం ప్రాబ్లం, రైట్? ఫస్ట్ ప్రాబ్లం కావాల్సింది ఫ్యామిలీ, అంతే, లేదా చేసుకున్న హస్బెండ్, అంతే. అంతకు మించి ఈ దునియాకి ప్రాబ్లం అవుతుంది. అండ్ మన డ్రెస్సింగ్ సెన్స్ వల్ల మన పేరెంట్స్ ని, ఫ్యామిలీని కూడా లాగుతారు. అన్ఫేర్ బాబీ, లైక్ వెరీ వెరీ అన్ఫేర్. అండ్ మళ్ళీ ఇదే మోగోళ్ళు వేరే పేజీ, అమ్మాయిల పేజీలకి వెళ్ళి సబ్స్క్రిప్షన్ అమౌంట్ కట్టి మరి చూస్తారు. అండ్ ఐ డోంట్ నో, లైక్ ఒడాసిటీ, లైక్ సీరియస్లీ కన్సిడర్ అట్లీస్ట్ మై సెల్ఫ్. నేను అన్ని వేసుకుంటా బాబీ, జీన్స్, ట్రౌజర్స్, ఫ్రాక్ అండ్ ఎవ్రీథింగ్. బట్ నాకు లిమిట్స్ తెలుసు, ఎక్కడి వరకు వేసుకోవాలి, ఏం చెయ్యాలి అనేది. ఇంకా దానికి కూడా మీరు వల్గర్ అన్నారనుకో, ఐ ఫీల్ వాట్ ఎల్స్. ఈ స్పెషలీ అమ్మాయిలకి పీరియడ్స్ వచ్చినప్పుడు తలసనాలు, స్టిల్ ఐ బిలీవ్ 5 days we need to follow everything. బట్ అమ్మాయికి అంత కాంప్లికేట్ చేయొద్దు. ఐ హ్యావ్ అ స్టోరీ బావి, యూ డోంట్ ట్రస్ట్. మా ఇంట్లో వీ హ్యావ్ దిస్ రిస్ట్రిక్షన్. ఇది చాలా యునో సెన్సిటివ్ టాపిక్, బట్ ఐ వాంట్ టు రేజ్ దిస్ థింగ్. అమ్మాయిలకి పీరియడ్స్ వస్తుంది. చిన్నప్పటి నుంచి మనకి ఆ పీరియడ్స్ అంటే ఏంటిది, ఎందుకు వస్తుంది, ఎలా అవుతుంది, అది మన బాడీకి ఎలా హెల్ప్ అవుతుంది, నో వన్ హెస్ ఎక్స్ప్లెయిన్డ్. ఓన్లీ వస్తుంది అంటే పోండి స్నానం చేసేసేయండి, ఇది ముట్టుకోవద్దు, అది ముట్టుకోవద్దు, ఒక మూలన్నే కూర్చోవాలి. అట్లీస్ట్ మా ఫ్యామిలీలో అవి లేవు అవి. ఓకే, ఐ జస్ట్ జెన్యున్లీ టేక్ బాత్. ఓకే, వి ఫాలో దట్ 5 days టెంపుల్ కి. బికాజ్ మా మమ్మీ నన్ను ఫోర్స్ చేసిందని కాదు, మా మమ్మీతో పాటు ఈవెన్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ టెంపుల్ కి ఐ డోంట్ లైక్ టు గో, బికాస్ ఆ టైంలో నా ఎనర్జీ లో ఉంటుంది కాబట్టి ఐ జస్ట్ లైక్ టు రెస్ట్ అండ్ సిట్. దొరికేదే అప్పుడు రెస్ట్, నిజం చెప్పాలంటే. ఐ డూ ఇట్ ఎవ్రీథింగ్. కానీ ఇప్పటికి కూడా చాలా ఇంట్లో, నాకు తెలిసిన క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లోనే వాళ్ళు గోడను ముట్టుకుంటే గోడకు కూడా నీళ్ళు పోయడం, వాళ్ళకి బట్టలు ఇవ్వాలంటే ఒక కట్టను తీసుకొని బట్టలు ఇవ్వడం, తినాలంటే ప్లేట్ ని ఇలా పడేయడం, బికాస్ దే కాంట్ అన్టచబిలిటీ. లైక్ మీకు ఎవరైనా అలా తెలిస్తే లెట్ us know in the comment section. బట్ స్టిల్ అలా ఉంది. అండ్ అమ్మాయిలు అలాంటి ఇంట్లలో ఎంత సఫర్ అవుతున్నారంటే వాళ్ళు వాళ్ళ బాధని బయటి వాళ్ళకి వచ్చి ఎక్స్ప్రెస్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ చాలా మంది ఇంట్లో అర్థం చేసుకోవట్లేదు కాబట్టి నాకు పెళ్లి చేసేసి వెళ్ళిపోతా, అప్పుడైనా ఫ్రీడమ్ దొరుకుతుంది. వేరింటికి వెళ్ళి ఫ్రీడమ్ వెతుకులాడుకోవాలనుకుంటారు, ఆడ దొరుకుతుందో లేదో కూడా తెలియదు. అవును, ఎవరికి తెలుస్తుంది బ్రో పీరియడ్స్ అంటే ఏంటి, చిన్నగా ఉన్నప్పుడు ఎవరికి తెలియదు, అర్థం కాదు కూడా కాన్సెప్ట్ ఏంటి. సో వెన్ ఐ గాట్ మెచ్యూర్డ్ ఐ వాజ్ లైక్, అమ్మా నేను చచ్చిపోతున్నా బికాస్ నీకు తెలియదు, నాకు తెలియదు, నేను చచ్చిపోతున్నా, నాకు బ్లడ్ వచ్చేస్తున్నా, నేను చచ్చిపోతున్నా. అండ్ దెన్ మా అమ్మ కూర్చోబెట్టి నాకు కూల్ గా చెప్పింది. వేరాస్ చెప్పేవాళ్ళు ఉంటారు, కానీ కొన్ని హౌసెస్ లో అలా ఉండదు, వాళ్ళకి తెలియదు కూడా రా. ఆ పాయింట్ ఆఫ్ ఏజ్ కి ఇప్పుడున్న ఏజ్, ఇప్పుడున్న టైం కి అయితే నాకు తెలిసి బిలో 13 years అవుతారా ఎవడన్నా. సో ఆ పాయింట్ ఆఫ్ టైం కి గర్ల్స్ కి అంత మెచ్యూరిటీ ఉండదు. అండ్ దట్టు వాళ్ళకి అర్థం కాదు కూడా వాళ్ళ బాడీలో ఏం జరుగుతుంది, అసలు ఏం అవుతుంది అని. ఆ పాయింట్ ఆఫ్ టైం లోనే మీరు వాళ్ళని ఎడ్యుకేట్ చేయలేదు అంటే దే మే కాస్ట్ టు ఇన్ఫెక్షన్స్ కూడా అవ్వచ్చు, హెల్త్ ఇష్యూస్ కూడా రావచ్చు, ఏమన్నా కావచ్చు. సో ఎడ్యుకేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంతే, ఈ పర్టికులర్ థింగ్స్ కి, కొన్ని థింగ్స్ కి ఇట్స్ మ్యాండేటరీ. పీరియడ్స్ వస్తున్నాయా చెప్పండి, కూర్చోబెట్టి ఎడ్యుకేట్ చేయండి. నాట్ ఓన్లీ అ గర్ల్ చైల్డ్, అబ్బాయిలకు కూడా చెప్పండి. 13-14 ఏదైతే అంటున్నావో,
వచ్చే ఒక 2 years ముందు 1 year ముందు స్లోలీ స్టార్ట్ ద కాన్వర్సేషన్, జెంటిల్ గా స్టార్ట్ చేసి అమ్మాయిలకి ఇలాంటి ప్రాసెస్ ఉంటుంది, ఇలా మనం గో త్రూ అవ్వాలి, ఇది మన హెల్త్ కే బెనిఫిట్ తప్పించి మైనస్ అయితే అస్సలకి కాదు. లిటరలీ ఐ థ్యాంక్ మై మామ్. ప్యాడ్ ఎలా యూస్ చేయాలి, ఎన్ని అవర్స్ యూస్ చేయాలి, ఎలా వాష్ చేయాలి, ఎవ్రీథింగ్ రా ప్రతిదీ చెప్పి నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. నాట్ ఓన్లీ గర్ల్స్, బాయ్స్ కూడా చెప్పాలి. అమ్మాయిలకి ఇట్లాంటి ఇష్యూస్ ఉంటాయి, ఇట్లా అవుతాయి. సో ఆ పాయింట్ ఆఫ్ టైమ్ లో వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలన్నది కూడా వాళ్ళకి చెప్పాలి. అరే చాలా మందికి పెళ్ళయ్యేదాకా అసలుకి నేను అయిన ఏజ్ లో మెడికల్ షాప్ కి అడిగితే వాళ్ళు ఒక పేపర్ లో ర్యాప్ చేసి బ్లాక్ కవర్ చుట్టేస్తారు. అండ్ ఐ వాస్ లైక్ అచ్చేదేమన్నా తప్పేమో అని మళ్ళీ నేను దాన్ని పెట్టుకుని వెళ్తుండే. నేను అలాగే వెళ్ళేదాన్ని. ఎవరైనా ఒకవేళ స్లోలీ అది చేంజ్ అయిపోయింది బావి, బట్ దట్స్ హౌ మనం ఇంట్రడ్యూస్ అయినాం ఆ పీరియడ్స్, ప్యాడ్స్ అవన్నిటి గురించి. అండ్ సింపుల్, దీనికి మీరు యాజ్ అ పేరెంట్ గా కొంచెం ఇనిషియేటివ్ తీసుకొని మీ పిల్లలకి, అబ్బాయిలకైనా అమ్మాయిలకైనా, మీ ఇంట్లో అమ్మాయిలు లేకపోయినా మేబీ యాజ్ అ మదర్ చెప్పొచ్చు, మీరు కూడా అది ఫేస్ అయ్యే ఉంటారు కదా. జస్ట్ ఎడ్యుకేట్, అబ్బాయిలను ఎడ్యుకేట్ చేయండి, అమ్మాయిలను ఎడ్యుకేట్ చేయండి. లిటరలీ అందులో అసలు తప్పే లేదు. యా, నాట్ ఎట్ ఆల్ తప్పే లేదు. బికాస్ స్కూల్కి వెళ్తాం కదా, మనం స్కూల్లో ఉన్న టైంలో ఆర్ సీనియర్స్ గానీ, ఇప్పుడు 6th class 7th class కిడ్స్ అయితే వాళ్ళ సీనియర్స్ గర్ల్స్ అందరూ మెచ్యూర్ అయ్యి ఉంటారు. సో వాళ్ళు చూస్తూ ఉంటారు కదా, లైక్ స్టెయిన్స్ అవ్వటం, ఏదవటం, అదేం తప్పు కాదు. ఐ థింక్ బబీ నువ్వు అన్నట్టు ఎడ్యుకేటింగ్ దెమ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్, రైట్? ఇప్పుడు ఒక మనిషి నుంచి ఇంకొక మనిషి ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు. ఇప్పుడు నేను నా చెప్పే ఆడియన్స్ కి కాస్త మంది నన్ను ట్రస్ట్ చేసే వాళ్ళు, దే రియలీ అండర్స్టాండ్ ద ఇంపాక్ట్ ఆ సిచ్యువేషన్ గురించి. అలానే నేను నా ఫ్రెండ్ సర్కిల్లో ఒక మాట చెప్పింది అనుకో, అరే ఇది చెప్తుంది కదా కరెక్టేనేమో తెలియని వాళ్ళు, సేమ్ అలానే మీ ఇంట్లో ఒక అబ్బాయో అమ్మాయో ఉంది, ఇఫ్ వెన్ యూ ఎడ్యుకేట్ దెమ్, వాళ్ళు వెళ్ళి అరే ఇదేం లేదురా నార్మలే, అమ్మాయిలకి జస్ట్ ఎవ్రీ మంత్ అంట, వాళ్ళ హెల్త్ మంచిగా ఉండు నీకే, అంతకు మించి లేదన్నప్పుడు ఇంకొక అబ్బాయిలు కూడా అరే ఏం లేదంట లైట్ సీన్, బట్ చెప్పకుండా అది ఎప్పుడో తెలిసేసరికి అవునా దాన్ని ఒక వేరే ఇంటెన్షన్ గా తీసుకుంటారు. సో ఐ థింక్ ఇట్స్ గుడ్. నాట్ క్వశ్చనింగ్ సొసైటీ, అది ఏం ఉండదురా. సొసైటీ ఈస్ బిల్డ్ బై మొత్తం కలిస్తేనే కదా సొసైటీ అవుతుంది. అది కరెక్ట్. ఇట్ కమ్స్ విత్ ఇన్ అస్. అంతే, మన ఫ్యామిలీ నుంచి మొదలైతే అది బయటకి స్ప్రెడ్ అవుతుంది. మార్పు ఎక్స్పెక్ట్ చేసే ముందు ఐ థింక్ ఇట్స్ హై టైం మనని మనం క్వశ్చన్ చేసుకొని మనం ఎంత సొసైటీకి ఇవ్వగలుగుతున్నాము, లేదా మన ఇంట్లో ఉన్న ఆడపిల్లలు లేదా అబ్బాయిలకే ఎంత ఎడ్యుకేట్ చేయగలుగుతున్నాము అనేది ఒకసారి క్వశ్చన్ చేసుకోవాల్సిందే కంపల్సరీ. అండ్ ఐ థింక్ ఒకవేళ మీకు కానీ ఇలాంటి థాట్స్ ఉన్నా లేదా ఇలాంటివి ఏమైనా ఎక్స్పీరియన్స్ అయినా ప్లీజ్ లెట్ us know in the comment section. అప్పటి వరకు మేము మళ్ళీ వచ్చేస్తాం. అంతే. సో ఈ రోజు డీకోడెడ్ లో మేము డీకోడ్ చేయగలిగింది ఇది. ఇంకేమన్నా మీకు అనిపిస్తుంది అంటే కింద కామెంట్ సెక్షన్ లో మాకు చెప్పేయండి. అలా కంటిన్యూ చేస్తుంటే మేము వచ్చేస్తాం నెక్స్ట్ ఎపిసోడ్ కి. అంటిల్ నెక్స్ట్ ఎపిసోడ్, టాటా, బాయ్ బాయ్. బాయ్ బాయ్.